హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే ఎపిసోడ్ చూడడం జరిగిందనమాట. ఇంకా తొందరగా రివ్యూకి వచ్చేద్దాం. సో తనుజ రైటా దివ్య రైటా అనుకునే పాయింట్స్ కూడా మనం మంచిగా మాట్లాడుకుందాం. గొడవ అయితే దారుణంగా జరిగింది. తనుజ గారు ఇలా మాట్లాడతారా అని నాకు ఫస్ట్ టైం తెలిసింది. సో భరణి గారు వచ్చి అందరి గురించి మాట్లాడదాం. ఎవరి ప్లస్ ఎవరి మైనస్, అసలు ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఎవ్రీథింగ్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో స్టార్టింగే ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగే మంచిగా ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు రావడం జరుగుద్ది. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. ఇమాన్యుయల్కి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ చాలా బాగా అనిపించింది ఆవిడ మాట్లాడే విధానం. ప్రతిదీ కూడా ఇట్లా ఏ కొడుకు వద్దనుకుంటున్నాను, ఇప్పుడు ఆ కొడుకే 2 రాష్ట్రాల నుంచి పేరు తీసుకొస్తున్నారు అన్నది చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది అనమాట. సో నిజంగా ఇమాన్యుయల్ని మాట్లాడినప్పుడు, తన స్టోరీ చెప్పినప్పుడు కూడా ఎంత కష్టపడి పైకి వచ్చారో అతను చెప్పినప్పుడైతే ఇట్స్ లైక్ గూస్ బంప్స్ అని చెప్పాలి. నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చాడు అతను. తెలుస్తుంది ఆయన కష్టం కనిపిస్తుంది బిగ్ బాస్కి వచ్చినప్పుడే. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా ఇమాన్యుయల్ అట్లనే నిలబెట్టుకున్నాడు. చాలా ఫన్నీగా షో వెళ్తుంది, ఎంటర్టైన్మెంట్గా. అంటే అది ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుయల్ గారికి అని చెప్పచ్చు అనమాట. సో డెఫినెట్లీ వాళ్ళ అమ్మగారి విజిట్ అయితే ఇమాన్యుయల్కి మంచి బూస్ట్ యాడ్ చేస్తుంది. అండ్ రెండోది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి లెటర్ అండ్ ఎంగేజ్మెంట్ రింగ్ రావడం జరిగింది. భలే బాగా రాశారు. ఎవ్రీ లైన్ రీతు చదివినప్పుడు అబ్బో అని అనిపించింది. దట్ ఈస్ ప్రెటీ గుడ్. కాకపోతే పాప ఆ అమ్మాయి వస్తుంది అనుకున్నాడు. ఫస్ట్ సాంగ్ వేసేసరికి ఆ అమ్మాయి వస్తుంది అనుకున్నారు, తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి ఎక్కడో అయ్యో అన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ తర్వాత చాలా సెంటిమెంట్ అయ్యాడనమాట. అంటే లైక్ బాగా ఎమోషనల్ అయ్యాడని చెప్పుకోవాలి. సో ఆ ఎపిసోడ్ అక్కడితో అయిపోయింది. అంటే వాళ్ళ అమ్మగారి ఫ్యామిలీ వీక్ అయిపోయినట్టే, దాంతో ఇంకా అందరూ ఫ్యామిలీ వీక్స్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి సాంగ్ వేయడం జరుగుద్ది. సాంగ్ వేసాక అందరినీ కూర్చోమని చెప్పి బిగ్ బాస్ సోఫాలోని అనౌన్స్ చేస్తారు. ఎవరైతే కెప్టెన్కి అనర్హులో ఒకరిని తీసేయాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి గొడవ. అందరూ కూడా ఎవ్వరూ ముందుకు రాకుండా ఏమీ చెప్పకుండా కూర్చుంటే దివ్యకి ఎంత గట్స్ అంటే తను ముందుకు వచ్చి తనుజాన్ని చెప్తుంది. తనుజతో ఇప్పుడు ఆల్రెడీ నీకు ఇమ్యూనిటీ వచ్చింది, 2 times వచ్చినట్టు అయ్యింది, ఇప్పుడు నెక్స్ట్ వస్తే కూడా మళ్ళీ నీకే ఇస్తే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా అని చాలా స్పష్టంగా ఉన్న పాయింట్ మాట్లాడితే అసలు తనుజ ఎంత పర్సనల్ అయ్యి దాన్ని ఎంత స్ట్రెచ్ చేసి ఎంత హంగామా చేసిందంటే అసలు అంత అయితే అనవసరం. పాయింట్ టు పాయింట్ నేను ఈ గొడవలో ఎవరిది తప్పు అనే ఫస్ట్ ఈమె అన్నది కాబట్టి ఆమె కూడా అక్కడ మాట అన్నదనమాట. సో ఈమె పర్సనల్గా వెళ్ళకుండా ఉంటే బాగుండేది. అక్కడ భరణి గారు టాపిక్ రావడం జరిగింది, తనుజ అయ్యే తీయడం జరిగింది. భరణి గారు వచ్చంటే అసలు మీ ఇద్దరు గొడవలు నా టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారని చెప్తారు. అయినా అసలు ఆగదు తనుజ. ఇంకో రకంగా ఎలాగోలా లాగుదాం అంటే ఎట్లా దివ్య షీ ట్రై టు పుల్ హర్ లెగ్ అని చెప్పచ్చు అనమాట. లిటరల్లీ చాలాసార్లు పోక్ చేసింది. ఏదో తిని చెప్తేనే అందరూ తనకి ఓటేస్తున్నారన్న భావనలోకి, తన నెగిటివిటీలో ఉన్న భావనలోకి వెళ్ళిపోయింది తనుజ అని నాకు అనిపించింది. సో ఈ రోజైతే తన మనసులోని అసలు తను ఎలాగా కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తారో అంతా బయట పెట్టిందని చెప్పచ్చు. నేనైతే తనుజ నుంచి ఈ ఎక్స్ప్రెషన్స్, ఈ రేంజ్లో కోపం అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు, డైలాగులు కూడా. సో అయితే ఇమాన్యుయల్తో కూడా ఇమాన్యుయల్ తనుజకే చేస్తారు, కెప్టెన్స్ నుంచి అవుట్ ఆఫ్ రేస్కి ఓట్ వేస్తారు. అక్కడ భరణి గారు తనుజకు ఓట్ వేస్తారు, డేమోన్ పవన్ ఓట్ వేస్తారు. వీళ్ళందరూ మాస్క్ లేకుండా బయటకు వచ్చి ఓట్ వేస్తున్నారు. తనుజ ఆల్సో షుడ్ యాక్సెప్ట్. తను ఇప్పుడు కెప్టెన్, నెక్స్ట్ కెప్టెన్ ఛాన్స్ ఇంకోళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన తనకు వచ్చుంటే చాలా చాలా మంచిగా అనిపించేది. తన పాజిటివ్ గ్రాఫ్ పెరిగేది. కానీ ఈరోజు జరిగిన గొడవకి తనకే గ్రాఫ్ మైనస్ అయ్యింది అని క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అండ్ సంజన కూడా వచ్చి చెప్తారు క్లియర్గా తనుజాకే ఓట్ అని. టోటల్ 6 members, 6లో ఒక్క రీతు గారు వేయరు, కళ్యాణ్ వేయరు అనమాట. రిమైనింగ్ భరణి గారితో సహా అందరూ తనుజాకే ఓట్ వేస్తారు. బికాస్ దట్ ఈస్ వ్యాలిడ్. తను ఇప్పుడే కెప్టెన్ అయింది, మొన్నే కెప్టెన్ అయింది, తనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది. ఎందుకు వేస్తారు ఎవరైనా? అందరూ కెప్టెన్ అవ్వాలనుకుంటారు. మరి ఆ పాయింట్ మరి తనుజ ఎలా ఊరుకుంటుంది? నేను ఆడడానికి విన్ అవ్వడానికి కదా, ఆడడానికంటే ఆడినప్పుడు అనుకోకుండా విన్ అయితే అది వేరే వాళ్ళకి అవకాశం పోయినట్టే అని చెప్పి దివ్య క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. కానీ తనుజ అయితే అసలు ఆ దివ్యని దివ్య తననే టార్గెట్ చేస్తుందన్న ఊహలో ఉండిపోతుంది అనమాట. ఏదో పర్సనల్గా వెళ్తుంది అన్న ఆలోచనలోనే ఉండి మొత్తం అన్నీ తిప్పి కొట్టి దివ్య మీద ఉన్నవన్నీ ఆమె కక్కింది. దివ్య కూడా ఎక్కడా తగ్గలేదు. ఎలా అంటారు ఏంటి అని. కానీ తనుజ ఏదైనా పర్సనల్గా వెళ్ళింది, బయట రివ్యూస్ ఇస్తుంది సరిపోలేదు, అందుకే ఇంట్లో వచ్చి స్టార్ట్ చేసావు అది ఇది అని. అంతైతే అనవసరం, తనుజాదే తప్పు అని క్లియర్గా చెప్పే వీడియో అండి ఇది. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం హట్ అవుతారు. బట్ డెఫినెట్లీ ఆమె విన్నింగ్
విన్నింగ్ దాంట్లో అంత దగ్గరగా ఉంది ఆవిడ విన్నింగ్లో. అలాంటప్పుడు ఎలాంటి గొడవ లేకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ గొడవ వల్ల తనూజ గారి విన్నింగ్ తగ్గుతుంది అన్న ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఆవిడ అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని అనిపించింది. సో దీని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేయమన్నప్పుడు కూడా నాకు నచ్చిన వాళ్ళు అనౌన్స్ చేస్తాను నించుంటే, ఇమాన్యువల్ వెళ్ళి అలా కాదు ఓట్లు నీకే వచ్చి నువ్వే అనౌన్స్ చేయాలి, నీ పేరే చెప్పాలి అని అంటే, అయితే వచ్చి నువ్వు చెప్పుకోపో అని చెప్పి ఇమాన్యువల్ నించోబెడుతుంది. ఇమాన్యువల్ చెప్పడం జరుగుద్ది అనమాట. అయితే తనుజ ఈ కోపంలో వచ్చి తన ఓటు తనకే వేసుకుంటుంది అనమాట. కానీ తనకి వేయకూడదు అన్నప్పుడు ఇమాన్యువల్కి ఓటు వేస్తారు. రీతు ఓటు వేసినప్పుడు నాకు రీతు ఎలా అంటే తనుజ సేవ్ చేసింది కదా అని చెప్పి ఇప్పుడు తనుజతో ఉండాలి, ఆ అమ్మాయి ఆ గ్రాటిట్యూడ్ కట్టేసిన తీసుకొచ్చి దివ్యతో గొడవ అయిన దాంట్లో చూపిస్తుంది అన్నట్లు నాకు అనిపించింది. తనుజ దివ్య గొడవ అయింది, ఓకే, రీతు కూడా మధ్యలో దూరి దానికి దివ్య టాపిక్ తీసుకురావడం అనవసరం అని అనిపించింది. ఎలా అంటే ఆల్రెడీ గొడవ అవుతుంటే దానికి ఆద్యం పోసినట్టు అనిపించింది. రీతు గారు అయితే అంత అనవసరం అని అయితే క్లియర్ కట్గా కాల్ అవుట్ అవుతుంది. సో మొత్తానికి ఈ గొడవ ఇక్కడితో అట్లా అయ్యింది. టాస్క్ పెట్టడం జరిగింది. సో ఆహారం కింద అక్కడ ఒక మాన్స్టర్ని పెట్టడం జరిగింది. దాంట్లోకి సమయానుసారంగా ఆహారంగా ఒకరిని పంపించాలి. సో బ్లూ అయితే బ్లూ, రెడ్ అయితే రెడ్ అని వీళ్ళు పుల్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కరు వెళ్తున్న కొద్దీ పుల్ చేయడానికి కాంపిటీషన్ పెరుగుద్ది అనమాట. అయితే ఫస్ట్ టీమ్స్ కింద డివైడ్ చేయమంటారు ఈ టాస్క్కి. తనుజ అసలు ఎంత తెలివైందయ్యా అంటే, తనుజ ఒక రకంగా గేమ్ చేంజ్ చేస్తే సంజన గారి వల్ల ఇంకో రకంగా గేమ్ చేంజ్ అయింది. చెప్తా. బర్నీ గారు కెప్టెన్సీ పోవడానికి రీజన్ ఈసారి సంజన అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రీజన్ వల్ల ఆయన వెళ్ళిపోయారు కెప్టెన్సీ రేస్లోంచి అనుకున్నాను, కానీ సంజన గారు చూపించిన కోపం వల్ల వెళ్ళిపోయారని నేను అస్సలు అనుకోలేదన్నమాట. చెప్దాం, అది కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. నాకే షాక్ అనిపించింది. సంజన గారు అయితే అలా చేసి ఉండకూడదు అనిపించింది. బర్నీ గారి గురించి అయినా ఆలోచించి ఆ కోపాన్ని చూపించుకుని ఉండాల్సింది. అయితే టీమ్స్ కింద డివైడ్ చేయాలి అన్నప్పుడు ఇమాన్యువల్, భరణి, సంజన, దివ్య వీళ్ళు నలుగురిని ఒక టీం చేసింది తనుజ. ఇంకొక టీం కింద డీమన్, కళ్యాణ్, డీమన్, కళ్యాణ్, రీతు అండ్ సుమన్ శెట్టి వీళ్ళు నలుగురు ఒక్కొక్క టీం అన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఒకరిని పేరు చెప్పాలి. తనుజ ఏమో ఏ టీం అని పేరు చెప్పాలి అని అంటే, తను సంచాలక్ కాబట్టి తను రెడ్ టీం అని అంటారు. రెడ్ టీంలో ఎవరు? ఇక్కడ ఇమాన్యువల్ వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి డిస్కషన్ చేసి డెసిషన్ తీసుకోవాలి. నాకు ఎందుకో ఇమాన్యువల్ అయితే ఈసారి వాళ్ళ మమ్మీ ట్రస్ట్ పోగొట్టుకున్నారని చెప్పచ్చు. సంజనాకి ఓటు వేయలేంది ఇమాన్యువలే, సంజనాని పుష్ చేసింది ఇమాన్యువలే. కానీ అక్కడ ఇమాన్యువల్ పెట్టిన పాయింట్ ఉంది చూడండి, నేను ఈ వారం నామినేషన్లో ఉన్నాను, నాకు ఇమ్యూనిటీ కావాలని. అతను అసలు ఇమ్యూనిటీ కోసం ఎందుకు ఆలోచిస్తున్నాడని అనిపించింది. అంత స్ట్రాంగ్, ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ లేదా? విన్నర్గా కదా ఆలోచించాలి, విన్నింగ్ కోసం కదా ఆలోచించాలి. ఆయన ఎందుకు ఆ పాయింట్ పెట్టి ఆయనే కానీ నాకేం పర్వాలేదు నేను వెళ్తానని ఉంటే అది వేరే లెవెల్లో ఉండేది అతనికి. ఒక రకంగా అసలు ఇమాన్యువల్ అయితే తన గేమ్ని తనే చేతులారా పార్ చేసుకుంటున్నారు అనేది ఈరోజు క్లియర్గా తెలుస్తుంది. ఆయన ఇమ్యూనిటీ కోసం ఆలోచించడమే అనవసరం. టాప్ 3లో ఉన్నారు ఆ రేస్లో, కానీ బయట టాక్ అవనివ్వండి, ఇంట్లో ఇచ్చిన హింట్స్ అవనివ్వండి. ఎన్నిసార్లు వీకెండ్ ఎపిసోడ్లో స్టార్ బ్యాడ్జెస్ వచ్చాయి అసలు ఇమాన్యువల్కి. బట్ ఇమాన్యువల్ అలా ఆలోచించడం అయితే అసలు అన్నెసెసరీ. అలా ఆలోచించకుండా ఉండుంటే ఇంకోలా టర్న్ ఓవర్ అయ్యి ఉండేది గేమ్. సో ఇమాన్యువల్, దివ్య అందరూ కలిపి సంజనాకు చెప్పడం వల్ల సంజన గారు ఇంకా కోపంతో వెళ్ళి కూర్చొని ఇంకా పోల్ చేసేస్తారు రెడ్ సైడ్కి 11ని. దానివల్ల అవుట్ అవుతారు. సో నెక్స్ట్ ఈసారి మోగినప్పుడు సంజన గారు పుల్ చేయాలి. ఆవిడ కోపంతో రెడ్ సైడ్న 11ని పుల్ చేస్తారు. ఈసారి దివ్యాన్ని తీసుకొస్తారు. కానీ ఇది ఉండుంటే గేమ్ టర్న్ ఓవర్ అయి ఉండేది. సంజన గారు కోపంలో చేసిన కేవలం ఆ ఒక్క దీనివల్ల భరణి గారి కెప్టెన్సీ పోయింది. అది ఎలాగో చెప్తా. నెక్స్ట్ టైం బ్లూని పుల్ చేస్తారు వీళ్ళిద్దరూ కలిపి. బ్లూ టీం నుంచి కళ్యాణ్ వచ్చేస్తారు బయటికి. సో ఇక్కడైతే రీతు గారు చాలా సేఫ్ గేమ్ ఆడారు. నేనైతే డెమన్ అంటానని చెప్పి సుమన్ శెట్టి గారు కూడా డెమన్ అంటే నాకు ఇద్దరిలో ఎవరు వెళ్ళినా పర్వాలేదు అంటారు. ఎందుకంటే రీతు గారికి సపోర్ట్ కావాలి. ఇద్దరిలో నాకెందుకు, మీలో మీరు కొట్టుకొని నేనైతే వెనక్కి వెళ్తాను. ఎంత సేఫ్ గేమ్ ఆడిందండి. డీమన్ పవన్ ఎన్నిసార్లు సపోర్ట్ చేసి ఉంటారు రీతు గారికి ప్రతి గేమ్లోని. కానీ డీమన్ పవన్ సైడ్ నించోని కళ్యాణ్కి ఓటేసి ఉండాల్సింది. అసలు ఎలాగో అవుట్ అవుతారు కదా, నెక్స్ట్ ఇప్పుడు కెప్టెన్సీ అయ్యాక ఇంకా ఆప్షన్ ఉండదు కదా. కానీ ఆ విషయం అయితే రీతు గారు ఆలోచించలేదు, సేఫ్ గేమ్ ఆడారు. మొత్తానికి కళ్యాణ్ గారిని తీసేశారు. సో తర్వాత కళ్యాణ్ వస్తారు. కళ్యాణ్ వచ్చినప్పటికీ ఆ 11ని మళ్ళీ ఈసారి పూల్ చేసే ప్రాసెస్లో బాగా టఫ్ ఫైట్. ఆ ఫైట్లోనే ఏకంగా దివ్య కింద జారే పడుతుంది అనమాట. 100% ఇస్తుంది దివ్య, అసలు ఎక్కడ తగ్గట్లేదు. మొత్తానికి వీళ్ళిద్దరు కలిపి మళ్ళీ బ్లూవే ట్రిగ్గర్ పుల్ చేస్తారు. బ్లూ ట్రిగ్గర్ పుల్ చేసినప్పటికీ వీళ్ళు వస్తారు. ఎవరు రావాలి అని డిసైడ్ అవ్వాలి అన్న ఫ్యాక్టర్లోని
డేమన్ పవన్ బయటకు వస్తాడు. అక్కడ కూడా ఏదో స్ట్రాటజీ అది ఏదైనా ఆలోచించడానికి కాకపోతే కానీ డేమన్ పవన్ ఫీల్ అయ్యాడు. అదైతే క్లియర్గా తెలుస్తుంది. ప్రతిదానికి రీతుకి సపోర్ట్ ఇచ్చినప్పుడు అతను కూడా రీతు సపోర్ట్ ఇచ్చి లాస్ట్ వరకు ఉండాల్సింది అని అనిపించింది. కానీ ఫర్ సమ్ రీజన్ ఇంకా డేమన్ ఉంటే రీతుకు మైనస్ అవుతుంది, సుమన్ శెట్టి ఉంటే ప్లస్ అవుతుంది అని చెప్పి డేమన్ పవన్ని పంపించేశారు. నెక్స్ట్ టైం ట్రిగర్ పుల్ చేసినప్పుడు ఇమాన్యుయల్ బయటకు వచ్చేస్తారు ఇద్దరు పాయింట్స్ పెట్టుకున్నప్పుడు. ఇంకా ఎవరు మిగిలేరు? బ్లూ టీమ్ నుంచి రీతు, సుమన్ శెట్టి గారు, రెడ్ టీం నుంచి బర్నీ గారు మిగిలేరు. అయితే ఇప్పుడు అవుతుందండి ఫైట్. అబ్బా మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు అది ఇటు అటు పుల్ చేస్తూనే లిటరల్లీ చూసేవాడు టెన్షన్ అనమాట, ఎటు వస్తుందా అని. అటు వస్తే ఇంకా డైరెక్ట్గా క్లియర్ కట్ విన్నర్ బర్నీ గారే అవుతారు. కానీ కష్టపడి వీళ్ళ పవర్ ఎంత పెట్టినప్పటికీ కూడా బ్లూ టీం వైపు ట్రిగర్ పుల్ అవ్వడం జరుగుద్ది. సో రెడ్ టీం వైపు ట్రిగర్ పుల్ అవ్వడం జరుగుద్ది. సో బర్నీ గారు బయటకు వచ్చేస్తారనమాట. అట్లాగా కెప్టెన్సీ కంటెండర్స్ కింద సుమన్ శెట్టి గారు అండ్ రీతు గారు ఉండిపోతారు. మొత్తానికి ఇద్దరు మధ్య టాస్క్ పెట్టడం జరిగింది. అందుకు రీతు గారు టాస్క్ పెట్టడం జరిగిందా మరి సపోర్ట్ టాస్క్ అయ్యింది అన్నది తెలియదు. రీతు గారు అయితే కెప్టెన్ అని తెలుసు మనకి. సో ఈ వారం మొత్తానికి రీతు గారు కెప్టెన్. ఈ మొత్తం ప్రాసెస్లో గొడవలో అనవసరమైన పర్సనల్ అటాక్ చేసింది అయితే తనూజ గారే అని క్లియర్గా తెలుస్తుంది. నేను మార్నింగ్ నుంచి చూసినప్పటి నుంచి ఒకటి చిన్న చిన్న లైవ్లో కొన్ని చూశాను, ప్రోమోలో కొంచెం చూసినప్పుడు తనూజాదే ఎక్కడో మిస్టేక్ అనిపించింది. ఇందులో కూడా దివ్య కంటే కూడా తనూజాదే మిస్టేక్ కోరింది, తనూజాయే లాగింది. సో అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అసలు. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ ఏమంటారు టీఆర్పీ లేపే ఎపిసోడ్ వచ్చింది. ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఎలాగో పెట్టడం జరిగింది. అందరూ వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. సో డేంజర్ జోన్లో ఎట్ ప్రెజెంట్ ఓటింగ్స్ బట్టి ఉన్నది బర్నీ గారు, దివ్య అండ్ సంజన. సో ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే అప్డేట్ తెలియగానే నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ డౌన్ చేయండి. ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరు పర్సనల్గా అటాక్ వెళ్ళారు, ఎవరు లాజికల్గా మాట్లాడారని మీకు అనిపించిందో కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.